యుద్ధం చేసిన, ఆ యుద్ధంలో గెలిచిన అని. అమ్మ వద్దులే, ఈ డైలాగ్ క్యాన్సిల్. ఇంకేంటి చెప్పండి, మీలో ఎవరికైనా తెలుసా జామకాయలో బెనిఫిట్స్? అండ్ చిన్నప్పుడు కొంచెం కూడా మాగనీయం, ఇంకా పచ్చిగా ఉండి ఒక్కొక్కసారి పింజలు కూడా తెంపుకునే వాళ్ళం, ఎందుకంటే వేరే వాళ్ళు తెంపుకుంటారని. ఏం చేస్తావు, అదొక ఆకృతి చిన్నప్పుడు. ఇంకా మాగిండవు, కొంచెం కూడా గట్టిగా ఉండవు, కాయ కూడా లావిండదు, అప్పుడే పోయి పీక్కొని తినేసేవాళ్ళము. పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన తోలంతా కొరికేసి లోపల ఉన్నాయి తినేవాళ్ళం అనమాట. అప్పుడు అట్లా పిల్ల చేస్తారు, అట్లా ఉండేవి. జామకాయ చట్నీ ఇంకోసారి ట్రై చేస్తా, కాకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు, వేస్ట్ చేస్తా అని. మా ఇంట్లో ఎవరు లేనప్పుడు జామకాయ చట్నీ వేసి వీడియో పెట్టేస్తా. అట్లా ఉంటుంది మరి, బాగా స్కిచ్ చేసి ఎవరు లేనప్పుడు జామకాయ చట్నీ అయితే చేస్తాను. హలో, ఇవేంటో తెలుసు కదా, బాగా గిచ్చిన ఇవేంటో తెలుసు కదా, జామకాయలు అన్నమాట. ఇప్పుడు దీనిలోకి ఉప్పు కారం అన్నీ పెట్టి కోసుకొని తిన్నాము. జామకాయ కోసుకోవడం తెలీదా అని అనొద్దండి. అంటే ఇప్పుడు నాకు కాఫీ అంటే ఇష్టమా, కానీ నేను కాఫీని మర్చిపోయింటానా. ఇప్పుడు నేను ఇట్లా రీల్స్ షార్ట్స్ అట్లా చూస్తా అన్నప్పుడు నాకు కాఫీ కనిపించింది అనుకో, నేను ఇప్పుడు కాఫీ తాగాలి కదా అని గుర్తొస్తుంది అనమాట. సేమ్ అట్లనే ఇప్పుడు నేను జామకాయ కోసుకొని తింటా, మీకు కూడా నోరు ఉరిపిస్తా, మీరు కూడా జామకాయ కొనుక్కొని తింటారు. చూసినారా ఎంత బెనిఫిట్, అందులోనూ జామకాయ ఎంత హెల్దీ. ఇంక ఇప్పుడు ఒకటి చెప్తే మీరు ఇంకా వద్దొద్దన్న తింటారు. జామకాయ తింటే ఏజింగ్ అనేది కొంచెం ఏమంటారు స్ట్రక్ అవుతుందంట, అంటే తగ్గదు పెరగదు, అక్కడే ఉంటుంది. ప్లస్ బ్యూటీ సూపర్గా ఉంటుంది, ఫేస్ గ్లో అవుతుందంట. చూసినారా, జామకాయ వల్ల గ్లామర్ పెరుగుతుందంట. ఇప్పటికైనా తినండి సరేనా, ఇంకా సోజ్ చెప్పుకోకుండా కాయ కొద్దాం. ఆల్రెడీ ఒక అరటికాయ వేసేసిన, ఇది అరటి తొక్క. అట్లా తింటాంటాం మనం ఏదో ఒకటి. బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది కెమెరా. ఇవన్నీ కట్ చేసి మళ్ళీ వచ్చి వీడియో స్టార్ట్ చేస్తా. కట్ చేసిన అన్నీ. మీకు తెలుసా, చిన్నప్పుడు నేను అస్సలు జామకాయలు కొనుక్కునేదాన్ని కాదు, వేరే వాళ్ళ తోటలో వేరే వాళ్ళ ఇంటికాడ పిక్కొని తింటాంటి. అంటే మేము విలేజ్లో పెరిగినాము చిన్నప్పుడు, సో అందుకని. ఇంకా ఇప్పుడైతే ఈ ఉప్పుని ఈ కారాన్ని మంచిగా చల్లేసుకొని చూడండి, ఉప్పు కారము బాగా ఇట్లా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న పీస్ తింటా. ఓవర్ యాక్షన్, జామకాయలాగే ఉంది. ఉప్పు కారం వేసుకున్నందుకు కొంచెం వేలల్లోదే బాగుంది అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇట్లా అదిరిపోతుంది టేస్ట్. జామకాయ అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, ఇట్లా ఉప్పు కారం తగిలించుకొని తిన్నారంటే భలే ఉంటుంది. ఇంకేంటి మరి, ఇంకేమన్నా చేయమంటారు? ఒకవేళ జామకాయతో చట్నీ చేస్తారు, మీకు తెలుసా? నేను ఒకసారి డిగ్రీలో ఉన్నప్పుడు ట్రై చేసింది, ఎవరు తినలే, కానీ నాకు నచ్చింది. నిజంగా ఎవరు తినలే. సర్లే, తినకపోతే వాళ్ళకి అదృష్టం లేదనుకున్నా.
నేను కూడా తినలేకపోయినా, పడేసిన. అంటే బాగలేదని కాదు, చాలా చేసిన వేస్టే. అంటే నేను ఒకదాన్ని ఎంత తినగలను? యుద్ధమా ఏమన్నది? ఆల్రెడీ యుద్ధం చేసేసిన, ఇంకా జామకాయ పైన. అదంటూ చూడు ఒక డైలాగు, యుద్ధం చేసిన, ఆ యుద్ధంలో గెలిచిన అని. అమ్మ వద్దులే, ఈ డైలాగ్ క్యాన్సిల్. ఇంకేంటి చెప్పండి, మీలో ఎవరికైనా తెలుసా జామకాయలో బెనిఫిట్స్? అండ్ చిన్నప్పుడు కొంచెం కూడా మాగనీయం, ఇంకా పచ్చిగా ఉండి ఒక్కొక్కసారి పింజలు కూడా తెంపుకునే వాళ్ళం, ఎందుకంటే వేరే వాళ్ళు తెంపుకుంటారని. ఏం చేస్తావు, అదొక ఆకృతి చిన్నప్పుడు. ఇంకా మాగిండవు, కొంచెం కూడా గట్టిగా ఉండవు, కాయ కూడా లావిండదు, అప్పుడే పోయి పిక్కొని తినేసేవాళ్ళము. పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన తోలంతా కొరికేసి లోపల తినేవాళ్ళం అనమాట. అప్పుడు అట్లా పిల్ల చేస్తారు, అట్లా ఉండేవి. తినాలని ఉంది, కానీ తినేటప్పుడు మళ్ళీ మాట్లాడలేనని ఆపుకుంటున్నాను. మీరు కూడా అంతే, టైంపాస్ కానీ కాదు, కానీ అవి ఇవి ఫ్రూట్స్ అంటే ఇప్పుడు యాపిల్స్, ప్రోమోగ్రానైట్ ఇట్లా దానికన్నా జామకాయలు తెచ్చుకోండి, రేట్ తక్కువ, టేస్ట్. ఇంకా అందరూ చాలా ఏమంటారు, గ్లామర్ పెరుగుతుంది, హెల్త్ పెరుగుతుంది. కాకపోతే కొంచెం డైజెస్ట్ అవ్వదంట నైట్ టైమ్స్ తింటే. నైట్ టైమ్స్ తినద్దండి, ఆఫ్టర్నూన్ టైమ్స్ తినండి నాలాగా, ఓకేనా? అండ్ తినబుద్ధి కాకపోతే ఉప్పు కారం వేసుకొని తినండి. అండ్ అదేదో చెప్పినాను కదా, జామకాయ చట్నీ ఇంకోసారి ట్రై చేస్తా. కాకపోతే మా ఇంట్లో ఒప్పుకోరు, వేస్ట్ చేస్తా అని. మా ఇంట్లో ఎవరు లేనప్పుడు జామకాయ చట్నీ వేసి వీడియో పెట్టేస్తా. అట్లుంటుంది మరి. బాగా స్కిచ్ చేసి ఎవరు లేనప్పుడు జామకాయ చట్నీ అయితే చేస్తాను. అండ్ ఇంక ఇప్పుడైతే నేను ఈ జామకాయలన్నీ తినేస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇట్లా తినడము, చాలా బాగుంటుంది. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, చూసి కొంచెం అట్లా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు నా పరిస్థితుల వల్ల ఒకవేళ నేను మంచి కంటెంట్ పెట్టలేకపోయినా ఇంకో 2 monthsలో కాలేజ్కి పోతా, అప్పుడు కూడా అంతే అనుకో, అదే రొట్ట. ఏమో, హోప్, నమ్మకమే జీవితం, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.